ప్రార్థన. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి పునరుద్ధాన దినములన్నీ కూడా మాతో కూడా ఉండి మమ్మల్ని ప్రభువా అనేక రీతులుగా బలపరిచిన దేవుడు వెనుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున నీ జీవవాక్యము చేత, నీ పరిశుద్ధాత్మ వాగ్దానము చేత నీ మహిమ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సహోదరులు నీ వాక్య పరిచయ కొరకు ఆశకొని ఉండగా తమను తాము సిద్ధపరచుకొని పరిశుద్ధాత్మతో నీ కృపలో వాక్యం చెప్పుటకు, అనేకులకు వాక్యాన్ని పంచుకొంటకు కృప చూపించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారమై లోకమందు జ్యోతుల వలె ప్రకాశించటకు మాకు సహాయం చేసి ఈ వాక్య సందేశాన్ని మా హృదయంలో భద్రపరచుకొని అనేకులకు ప్రభువా మేము సాక్షిగా జీవించటకు కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమున బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుడు మనకు ఒక మంచి అంశాన్ని ఈ ఆదివారం ఇచ్చాడు. ఈ ఆదివారం మన యొక్క అంశం ఏంటంటే అంతర్యామి అయిన పరిశుద్ధాత్ముని వాగ్దానము. అంతర్యామి అయిన పరిశుద్ధాత్ముని వాగ్దానము. దీని కొరకు మనకు ఏర్పాటు చేయబడేటువంటి బైబిల్ పాఠములు యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14 నుంచి 21వ వచనం వరకు. కీర్తనలు 143వ కీర్తన. కీర్తనలు 143వ కీర్తన. పత్రికా పాఠము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు. సువార్త పాఠము యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఇవ్వబడ్డ అంశము అంతర్యామి అయిన పరిశుద్ధాత్ముని వాగ్దానము. ఇంగ్లీష్లో చక్కగా ఉంది ఏంటంటే హోలీ స్పిరిట్ ప్రామిస్ ఆఫ్ ఇన్డ్వెల్లింగ్ ప్రెజెన్స్. ఇక్కడ చక్కగా రాయబడ్డది. దీని గురించి కొన్ని విషయాలు మనము వాక్యాధారంగా చూసి మరి మీకు ఆ యొక్క 7 అంశాల గురించి కూడా చెప్పి ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదటిగా మరి ఒక థియాలజికల్ స్టూడెంట్గా, ఒక థియాలజీ నేర్చుకొని చదువుకునేటువంటి వ్యక్తిగా నేను మీకు ఒక వాక్యాన్ని చెప్తాను. థియాస్ అనే మాటకి దేవుడు అని అర్థం. థియాస్ అంటే గ్రీక్లో దేవుడు అని అర్థం. దేవుడు అనేటువంటి మాటకి బైబిల్ గ్రంథం ఏం చెప్పబడుతుందంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు అనగానే మనం ఏం గుర్తు చేసుకోవాలంటే ఆత్మ. ఆత్మ అనగానే మనం ఏం గుర్తు చేసుకోవాలంటే రక్త మాంసములు గల శరీరము కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మకు శరీరం లేదు, ఆత్మకు రక్త మాంసాల శరీరం లేదు. అందుకే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చెప్తుంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నెరవని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ అయినప్పుడు, దేవుడు ఆత్మ అయినప్పుడు ఆ ఆత్మకు రక్త మాంసములు గల శరీరం లేదు. మనం ఏమనుకుంటామంటే ఒక వ్యక్తి అనగానే ఇదిగో ఒక శరీరం ఉండాలి, ఒక కాళ్ళు చేతులు ఇవన్నీ ఉండాలి. కానీ థియాలజీలో అది ఉండదు. దేవుడు అంటే ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను, అట్టివారు కావాలని తండ్రి కోరుకొనుచున్నాడని చెప్పింది. ఎట్టివారు కావాలంటే ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అట్టివారు కావాలని చెప్పి తండ్రి కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఏముంటుందంటే, ఒక మనుషుని సంగతులు మనుషాత్మకి తెలుస్తాయి కానీ మరి ఎవరికి తెలవు. అదేవిధంగా దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలవదని ఉంది. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే అంతర్యామి అయిన పరిశుద్ధాత్మని వాగ్దానం. ఈ పరిశుద్ధాత్మను గురించిన సంగతులు, పరిశుద్ధాత్మను గురించిన వివరణ ఎంతమంది అయినా చెప్పొచ్చు. కానీ ఆత్మ సంగతులు, దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మ గల వారికి అర్థమైతే తప్ప ఈ ప్రసంగం విన్న వాళ్ళందరికీ కూడా అర్థం కావు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే దేవుని ఆత్మ గల వాడికి మాత్రమే దేవుని సంగతులు అర్థమవుతాయి. ఎందుకు దేవుని సంగతులు అర్థమవుతాయంటే దేవుడు అంటేనే ఆత్మ. దేవుడు అంటేనే ఆత్మ కనుక దేవుని సంగతులు దేవుని ఆత్మ గలవానికి అర్థమైతే తప్ప మనుష్యాత్మ గలవానికి అర్థం కావు. అందుకే ఈ లోకంలో దేవుని సంబంధులు ఉన్నారు, లోక సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. శరీరానుసారమైన మనసు ఉన్నది, ఆత్మను అనుసరించే ఒకే మనసు. శరీరాన్ని అనుసరిస్తే శరీరానుసారమైన మనసు, ఒకే మనసు. ఆత్మను అనుసరిస్తే ఆత్మానుసారమైన మనసు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నేను మీకు ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను. నా ప్రయాసము, నా ప్రార్థన ఏంటంటే అంతర్యామి అయిన పరిశుద్ధాత్మని వాగ్దానంను నువ్వు సంఘానికి బోధించాలన్నా, నువ్వు ప్రార్థన చేసుకుని అర్థం చేసుకోవాలన్నా ముందు నువ్వు ఆత్మ సంబంధివై ఉండాలి. అనగా పరిశుద్ధాత్మను పొందినవాడవై ఉండాలి. అప్పుడే నీకు పరిశుద్ధాత్మను గూర్చేటువంటి బోధ, పరిశుద్ధాత్మను గూర్చేటువంటి వాగ్దానాలు, పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభవం నీకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే దేవుడు ఆత్మ అయితే, దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మ ఎక్కడున్నాడు అని అంటే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం చెప్తుంటే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఒకసారి మనము ఆదికాండము 1వ అధ్యాయం మనందరికీ కూడా తెలుసు కదా. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను, చూడండి దయచేసి. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ నుంచే ఆత్మను గురించినటువంటి వివరణ మనకు కనబడుతుంది. చివరికి మనం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే, ప్రకటన గ్రంథంలో కూడా ఒకసారి మీరు చూడండి. అక్కడ ఏం చెప్తా అంటే గొర్రెపిల్లయు ఆత్మయు కదా. అక్కడ మనకు ఒకసారి మనం చూడండి దయచేసి. గొర్రెపిల్లయు ఆత్మయు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చెప్తా అంటే ప్రభువు వేరు కాదు. మరి చూడండి 22వ అధ్యాయము 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఇక్కడ మనం చూస్తే ఆత్మయు, ఆత్మ అనే వాటికి పెద్ద అక్షరాలతో ఉంది చూడండి. పెండ్లి కుమార్తెయు అనగా సంఘము రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్మని చెప్పవలను. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే పరిశుద్ధాత్మను గూర్చి చివరి వచనాలు కూడా మనం చూస్తున్నట్టుగా మనం గమనించాలి. ఆ తర్వాత మనం చూసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము అని ఉంది చూడండి. మన అంశంలో ఏముందంటే అంతర్యామి అయిన పరిశుద్ధాత్మని వాగ్దానము అంటే ఇన్డ్వెల్లింగ్ ప్రజెన్స్. పరిశుద్ధాత్మని యొక్క ప్రామిస్ ఏముందంటే వాగ్దానాల గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పినాక ఈ పరిశుద్ధాత్మను గురించి కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. ఇక్కడ మనం మొట్టమొదటి చూడాల్సిందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్టయితే దేవుని వాగ్దానములన్నీ క్రీస్తు యేసునందు
అవును అన్నట్టుగానే ఉన్నాయి. అంటే దేవుని వాగ్దానాలు యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి, అంటే ఎస్ అన్నట్టుగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే ఆత్మ. దేవుడు పరిశుద్ధుడైనప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవాడు పరిశుద్ధుడు. ఓకే కదా? దేవుని యొక్క ఆత్మను అనగా పరిశుద్ధాత్మను శరీరధారి అయిన క్రీస్తుని మనం వేరు చేయలేము. ఎందుకంటే ఆత్మ అయినటువంటి దేవుడు శరీరము. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద వాక్యము దేవుడై ఉండను. జాన్ 1:1 and 2, 3. ఓకే కదా? చూడండి, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఇక్కడ చెప్పాడు దేవుడు ఆత్మ గనుక, అనగా ఆత్మ దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. ఇంకా మనం చూసినట్టయితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అని ఉంటుంది, అనగా ఎఫ్ఎస్సి పత్రిక 6:17 ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించాల్సిన విషయం అంటే, దేవుడు ఏదన్నా వాగ్దానం చేస్తే అది యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నట్టుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని స్పష్టంగా రాస్తున్నాడు. ఈరోజు 2026లో మనం నేర్చుకోవాల్సింటే పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానం ఏదైనప్పటికీ కూడా అది యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇది రాసుకోవాలి, దేవుని వాగ్దానం గురించి ఏం చెప్పబడుతుందో. తర్వాత మనం చూస్తున్నటువంటి విషయం అంటే, మరి యేసు ప్రభు లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనంలో మనం చూసినట్టయితే, లూకాసు వార్త 24:49 అక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు తాను ఆరోహణుడయ్యే సమయంలో, అంటే పునరుద్ధానుడై 40 దినాలు అందరికి కూడా కనబడ్డాడు, తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. చివరిగా తను వెళ్ళే సమయంలో ఈ 49వ వచనం విషయం చెప్తుంటే, నా తండ్రి చేత వాగ్దానం పొందినప్పుడు అప్పటి వరకు కూడా మీరు కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. ఒకసారి మీరు ఆ యొక్క లూకాసు వార్త 24:49 వచనం దయచేసి చూడండి. 24, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే మీరు పైనుండి శక్తి పొందే వరకు కదా, ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తారు చూడండి. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఇది దేని గురించిన వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం అని చెప్పి స్పష్టంగా ఉంది. కాబట్టి తండ్రి వాగ్దానం గురించి మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొని ఉండాలి అని చెప్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసినట్టయితే ఈ యొక్క పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం మనం కొంచెం కనిపెట్టినట్టయితే అపోస్తుల కార్యములు ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడై అక్కడ ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనం, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్నది వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును ఎట్లా పొందాడంటే తండ్రి వలన పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మూడవ విషయం ఏంటంటే ఆ యొక్క 39 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్టయితే ఈ వాగ్దానము ఎవరిని గురించిన వాగ్దానము? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. ఈ వాగ్దానము
ఏం జరిగింది అంటున్నాడంటే అక్కడ చూడండి 39వ వచనంలో అపోస్తుల కార్యములు 2:39 ఈ వాగ్దానము మీకును 1 మీ పిల్లలకును 2 దూరస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. ఈ మాటలు చెప్పేటప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అది కూడా మీకు స్పష్టంగా నేను చెప్తాను. 14వ వచనం చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. అంటే పేతురు తన సొంత శక్తితో కాదు కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై కదా బిగ్గరగా అనగా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వినేటట్టుగా చెప్పాడు. ఆ దినమున ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అనగా వితౌట్ సౌండ్ సిస్టమ్, మైక్లు సౌండ్ సిస్టమ్ ఏం లేని దినాల్లో, డీజే లేని దినాల్లో, సౌండ్ సిస్టమ్ లేని దినాల్లో పేతురు బిగ్గరగా చెప్తే ఆ వాక్యం ఎంతమందికి వినపడదంటే ఇంచుమించు బాప్తిసం పొందిన వాళ్ళే 3000 మంది అయితే బాప్తిసం తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మీరు చూడండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి పేతురు, పరిశుద్ధాత్మతో నింపబడ్డ పేతురు, ఆ పరిశుద్ధాత్మ వారికి శక్తిని ఇచ్చినప్పుడు బిగ్గరగా మాట్లాడితే వాక్యం చెప్తే 3000 మంది అక్కడ చూస్తున్నారు. ఈ వాగ్దానము అనగా ఈ పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము నెంబర్ 1 మీకును, నెంబర్ 2 మీ పిల్లలకును, నెంబర్ 3 దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఏ సంవత్సరంలో చెందును? 2026లో కూడా చెందును. ఎవరికి చెందును? ప్రభువైన దేవుడు తాను పిలిచిన వారందరికీ కూడా ఈ వాగ్దానాన్ని, ఏ వాగ్దానాన్ని? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా మరి వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానాలు కూడా దేవుని వాగ్దానములు, అక్కడ స్పష్టంగా ఉంటుంది. దేవుని వాగ్దానంలో అన్నీ క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగా ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎవరి కొరకు అంటే మన కొరకు. అందుకే చెప్తుంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు ఈ పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం గురించి చెప్పేటప్పుడు మనకు ముందే చెప్పంటే సర్వాంతర్యామి అయిన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరంటే అంతర్యామి. అంతర్యామి అంటే అంతర్గతము, నా అంతరంగములో. అంతర్యం అనగా ఇన్నర్ లైఫ్. ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఉంది, ఇన్నర్ లైఫ్ ఉంది. ఓకే కదా. ఇక్కడ ఏం చెప్తా అంటే అంతర్యామి అంటే లోపల నివసించువాడు అని అర్థం. అక్కడ చెప్తుంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తుంటే ఇన్ డ్వెల్లింగ్ ప్రెజెన్స్. పరిశుద్ధాత్ముడు అంతర్యామి అంటే లోపల నివసించువాడు. పరిశుద్ధాత్మ ఎక్కడ నివసిస్తుంటే పరిశుద్ధాత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా. 1 కొరింథీ 3:16-17లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు ఎరగరా. 16వ వచనంలో ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసినట్లా దేవుడు వాడిని పాడు చేయను. తర్వాత ఏముంది? మీరు దేవుని ఆలయమైన, ఆ ఆలయము మీరే అని చెప్తాడు. ఒక్కసారి మీరు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనం. దేవుడు మీరు దేవుని ఆలయమైనారని దేవుని ఆత్మ మీలో నివసించాలని మీరు ఎరగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినలా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తాడంటే మన జీవితంలో మనలో నివసించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనము 7 పాయింట్లు చెప్పేసి నేను ముగిస్తాను. ఆ 7 పాయింట్లు ఏంటో వరుసగా మనం రాసుకుందాం. అక్కడ మొదటి బైబిల్ పాఠంలో మనం చూసినట్టయితే
మొదటి బైబిల్ పాఠంలో దేవుని గూర్చినటువంటి దేవుని ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము ప్లస్ నిబంధన ఎక్కడ ఉంది? అది యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం చెప్తానంటే అక్కడ కూడా ఒక మంచి లిస్ట్ చెప్తున్నాడు. చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. చూడండి, ఇదే యెహోవా వాక్కు, నేను వారితో చేయు నిబంధన ఇది. చూడండి, నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నెంబర్ 1 నీ నోట నుండి, నెంబర్ 2 నీ పిల్లల నోట నుండి, నెంబర్ 3 నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎప్పుడు నువ్వు తొలగిపోవని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మను గూర్చిన మాటలు, వాగ్దానాలు, నిబంధనలు. ప్రియ దేవుని బిడ్డారా, ఫస్ట్ ఎవరికి అంటే చూడండి, ఫస్ట్ ఎవరికి? మీకును కదా, నేను నీ నోట ఉంచినటువంటి మాటలు కదా, నీ నోట నుండి, ఫస్ట్ నీ నోట నుంచి, నెక్స్ట్ నీ పిల్లల నోట నుండి, నెంబర్ 3 నీ పిల్లల నోట నుండి, ఇది మొదలుకొని అన్ని కాలాలు కూడా వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు, ఇది యెహోవా చెప్పినటువంటి మాట అనగా అర్థమేంటంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మ సంగతుల వరకు చెప్తున్నారు. ఏమని చెప్తారంటే ఈ దేవుడు నీ నోట ఉంచిన మాటలు నీ నోట్లో నుండి, నీ పిల్లల నోట్లో నుంచి, నీ పిల్లల నోట్లో నుంచి. ఇందాకేం చెప్పాడు? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా దేవుడు పిలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానం చెందుతుంది. ఏ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము. అక్కడ మనం జాగ్రత్త చూడాల్సింది అంటే మీకు తర్వాత మీ పిల్లలకు దూరస్తులందరికీ. ఏది? అపోస్తలుల కార్యం 2:39. ఇక్కడే చెప్తాడు చక్కగా పాత నిబంధనలు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే దేవుని ఆత్మను గూర్చిన వాగ్దానము ఎవరెవరికి అని అంటే మీకు, మీ పిల్లలకు, మీ పిల్లలకు. ఈ వాగ్దానము ఏ వాగ్దానం? అది పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం. ఎట్లా తెలుస్తుందంటే నీ నోట, నీ పిల్లల నోట, నీ పిల్లల నోట ఈ మాటలు. ఏ మాటలు? నా ఆత్మచేత ఉంచినటువంటి మాటలు. ఆ స్పష్టంగా 21వ వచనంలో చెప్తాడు. ఏమంటే చూడండి, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలు కదా. చూడండి, ఇది ఒక నిబంధన మాత్రమే కాదు, దేవుని యొక్క ఆత్మను గురించిన వాగ్దానం, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము నీ నోట, నీ పిల్లల నోట, నీ పిల్లల నోట ఉంటుందని పాయింట్ నెంబర్ 1లో మనం తప్పనిసరిగా రాసుకోవాల్సిందే మనవి చేస్తున్నాను. రెండోది ఏంటంటే చూడండి, యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. అక్కడ కూడా దేవుని యొక్క ఆత్మను గురించినటువంటి వాగ్దానం మనం చూస్తున్నాం. యోబేలు గ్రంథము చూడండి ఒకసారి. యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. ఓకేనా? నేను చదువుతాను చూడండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఈ వాగ్దానం ఎక్కడ చెప్తాడు చూడండి. పరిశుద్ధాత్మను ఏం చేస్తాడంట? సర్వజనుల మీద, అంటే క్రైస్తవులు పలానా వాళ్ళు కాదు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ మీద, మీ పిల్లల మీద, మీ పిల్లల మీద కాదు, సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూస్తారు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడికి ఎవరెవరు కావాలంటే చూడండి, సర్వజనులు కావాలి, మీ కుమారుడు కావాలి, మీ యొక్క కుమార్తెలు కావాలి, ముసలివారు కావాలి, యవనస్తులు కావాలి, పనికత్తెలు కావాలి,
పనివారు కూడా కావాలి. అంటే దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టట్లేదు. అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము ఎవరికయ్యా అంటే సర్వజనులకు. ఎందుకంటే మళ్ళీ జాన్ 3:16, యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించంటే కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయనను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు రెండో పాయింట్ ఏం చేస్తుంటే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా అంటే వాగ్దానం. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. అనగా ఏ తల్లిదండ్రులు అయితే పరిశుద్ధాత్మతో నింపబడతారో ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లలు, కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మతో ప్రవచనాలు చెప్తారు. అది మనము అపోస్తుల కాలంలో చూస్తాం కదా. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 కుమార్తెలు కూడా ప్రవచించువారు అని చెప్పేసి అని ఉంది. ఆ తర్వాత మనం చూస్తే మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనం చూస్తారు. నేను మీకు ఇంతకుముందు చాలా వాక్యాలు చెప్పాను. కలలు వేరు, దర్శనాలు వేరు. నిద్రపోయినప్పుడు వచ్చేది కళ, మోకాళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు వచ్చేది దర్శనం. కొర్నేలి 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తుండగా అతనికి దర్శనం వచ్చింది. పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి చతుష్పాద జంతువును కూర్చేటువంటి దుప్పటి వంటిది దర్శనం వచ్చింది. దర్శనం వేరు. యోసేపుకు చిన్నతనంలో కల వచ్చింది. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకునికి భక్షకారునికి కలలు వచ్చాయి. కలలు వేరు, దర్శనాలు వేరు. మీ యవనులు దర్శనములు చూస్తారు. హల్లెలూయా. అనగా ఏ యవన బిడ్డలైతే ప్రార్థన చేసేవారుగా ఉంటారో, ఏ యవన బిడ్డలైతే మారు మనసు పొందుతారో, ఏ యవన బిడ్డలైతే యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో యవనులు దర్శనాలు చూస్తారు. దర్శనం ఎప్పుడు జరుగుద్దని చెప్పాను. ప్రార్థనలో వచ్చేది దర్శనం, నిద్దట్లో వచ్చేది కళ. ముసలి వాళ్ళు కళలు కనాలి, యవనస్తులు దర్శనాలు చూడాలి. అనగా యవ్వన కాలం ఎంతో విలువైంది. నీ యవ్వన కాలంలో నువ్వు ప్రార్థనా పరుడవైతే దేవుడు నీకు దర్శనాలు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ వల్లనే ఇది సాధ్యమైంది తప్ప మానవుల యొక్క ప్రసంగాల వల్ల సాధ్యం కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంట్లో యవనస్తులుంటే ఆ యవనస్తుల్ని ప్రార్థనా పరులుగా పెంచగలిగితే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు వారు ప్రార్థనలో దర్శనాలు చూస్తారు. ఆ దర్శనాలు చూడడం వల్ల ఏమైందో నేను మీకు తర్వాత విషయాన్ని మీకు చెప్తాను. ఇక్కడ దేవుని ఆత్మ ఎవరికి అన్నప్పుడు మీకు, మీ పిల్లలకు, పిల్లల పిల్లలకు ఈ వాగ్దానం. పాయింట్ నెంబర్ 2లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. తర్వాత మీ కుమారులు, మీ కుమార్తెలు, తర్వాత ముసలివాళ్ళు, తర్వాత యవనస్తులు, తర్వాత పనికత్తలు, పనివారు అందరికి కూడా పరిశుద్ధాత్మ వాగ్దానం. కానీ ఏ పనికత్తెలు, ఏ పనివారు అని అడిగితే శరీరానుసార్లు కాదు, శరీర సంబంధమైన పని కాదు, ఆత్మానుసార్లు ఆత్మను కూర్చిన పని భారం కలిగిన వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడు. నెంబర్ 3 మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి. మరి జకర్యా గ్రంథము, ఓకేనా, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనకందరికీ తెలిసినటువంటి వాక్యం. అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనం. శక్తి చేతనైను బలము చేతనైను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ మనకు బాగా తెలిసి వాక్యం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ చేత ఆ కార్యాలను జరిగిస్తాను. దేవుని బిడ్డలారా, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అని చెప్పి నేను మీకు అనేక సార్లు వాక్యాలు కూడా పెట్టాను.
మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు సమస్తము సాధ్యము. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. పరిశుద్ధాత్మ దేవునికి ఎంత సాధ్యం అంటే, పేతురు చెరసాల్లో ఉంటాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉంటాడు. సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డ బిడ్డలు ప్రార్థన చేసేవాళ్ళు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నారో పరలోకం తెరవబడ్డది. పరలోకంలో దూత వచ్చి పేతుని తట్టి లేపినప్పుడు అతడు పై వస్త్రం వేసుకొని దూత వెంబడి వచ్చినప్పుడు, హల్లెలూయా ప్రభువు మీతో మాట్లాడుగాక, ఈ మాట విన్నప్పుడు చూస్తే మొదటి గవిని తెలుసుకుంది, రెండో గవిని తెలుసుకుంది. ఇనుప తలుపులు దానంతటా అవే తెలుసుకున్నాయి. హల్లెలూయా. ఈరోజు సేవకులమైన మనము ఈ ఒక్క చిన్న విషయం గమనించాలి. ఏంటి అనంటే, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఆ కార్యం జరిగిస్తా అంటున్నాడు దేవుడు. ఈ వాక్యం వినుచున్నావు. నీవు ఏ విషయంలోనైనా ఓడిపోతే, ఏ విషయంలోనైనా నువ్వు కృంగిపోతే, ఏ విషయంలోనైనా నువ్వు ఆత్మలో నలిగిపోతుంటే, దేవుని సేవకులారా, నా ప్రియమైన సహోదరులారా, దేవుని అనుభవంతో, దేవుని ఆత్మ అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. అసాధ్యమైనది దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడు. ఆ జీవం గల దేవునికి నువ్వు సేవకుడవు, నువ్వు సేవకురాలివి. ఈరోజు నేను నిన్ను తప్పకుండా ఈ వాక్యంతో నిన్ను బలపరచాలని చెప్పి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతో ఈ కార్యం జరిగిస్తా అంటున్నాడు. 3 పాయింట్లు మీరు 1, 2, 3 రాసుకోండి. ఎవరైతే దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని చెప్పి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చెప్పబడింది కదా. అసలు ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్తున్నాడు కదా. ఈరోజు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం ఎట్లుందంటే చూడండి, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మతోనే నా కార్యం చేస్తా అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఆయన వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. గొడ్రాల దగ్గరికి వచ్చి మరుసటి సంవత్సరానికి నీ గర్భంలో కుమారుడు ఉంటాడనంటే, నీ ఒడిలో కుమారుడు ఉంటాడంటే ఉంటాడు, అంతవరకే. మనుషులకు అసాధ్యమే. శరీరం సహకరించట్లేదు, వయసు సహకరించట్లేదు, ముసల్తనం వచ్చేసింది, స్త్రీ ధర్మం పోయింది. ఏ ధర్మం పోయినా కానీ పరిశుద్ధాత్మ ముందు, దేవుని యొక్క వాగ్దానాల ముందు ఏవి కూడా నిలవబడవు. అందుకే ఇస్సాకు ఏం పేరు పెట్టారంటే వాగ్దాన పుత్రుడు అని చెప్పారు. ఇస్సాకు ఎవరంటే వాగ్దాన పుత్రుడు. ఇశ్రాయేలు బానిసత్వం నుంచి విడిచిపెట్టబడి అరణ్య ప్రదేశం నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారంటే వాగ్దాన దేశం. వాగ్దాన పుత్రుడు ఉన్నాడు, వాగ్దాన దేశం ఉంది. బైబిల్ గ్రంథంలో నీ జీవితానికి సరిపడే వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మతో దీన్ని చేస్తా అని చెప్పి. నెంబర్ 4 అక్కడ మనం చూసినట్టయితే సువార్త పాఠంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం స్పష్టంగా చెప్పబడేదంటే, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను. అక్కడ చూడండి, ఆదరణకర్తను మీ దగ్గర పంపిస్తాను, సత్యస్వరూపి యొక్క ఆత్మ మీ మీదకి వస్తుంది, అతడు మీలో ఉండును, మీతో ఉండును. మీతో ఉంటాడు, మీలో కూడా ఉంటాడు. సో అంతర్యామి అనే మాటకు అర్థమంటే మీలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు, మీలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చెప్తుంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు.
1 Thessalonians 5th chapter verses 19, 5వ అధ్యాయం 19 వచ్చి చెప్తుంటే, ఆత్మను ఆర్పకుడి, అతడు మీలో ఉన్నాడు, అతడు మీతో కూడా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 4లో మనం చూస్తే, ప్రభువుని అనాథగా విడిచిపెట్టడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే ఏం జరుగుద్దో పాయింట్ నెంబర్ 5 రాసుకోండి. పాయింట్ నెంబర్ 5లో ఏముంటుందంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. పాయింట్ నెంబర్ 5 చూడండి. పాయింట్ నెంబర్ 4లో దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు కదా. నీలో ఉండే పరిశుద్ధాత్ముడు, నీతో ఉండే పరిశుద్ధాత్ముడు ఒకే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు, నీతో కూడా ఉంటాడు. నెంబర్ 5 పాయింట్ ఏమిటంటే, ఈ పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీతో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అని అంటే, 16వ అధ్యాయం యోహాను 16:13 వచనం. సత్యస్వరూపయోగు ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, చూడండి ఒకసారి చూడండి, 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుతాను. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆత్మ అనే అక్షరాలు పెద్ద అక్షరాలతో చూడండి మీరు, పరిశుద్ధాత్మను సూచిస్తున్నాడు. వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, అక్కడ చూడండి, సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయను. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం. సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేసే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను మీకు పాయింట్ నెంబర్ 4 ఏం చెప్పానంటే, ఆయన మీలో ఉంటాడు, మీతో కూడా ఉంటాడు. ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యం నడిపించినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన నడిపిస్తుంటే మనం నడవాలి. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, సంభవింపబో సంగతులు నీకు తెలియజేస్తాడు. అపోస్తుల కార్యంలో మీరు అన్ని విషయాలు మీరు చూడండి. పౌలు విషయాలు కూడా చెప్తాడు, అవునా. పౌలుకి ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచి చెప్తాడు. తన ప్రయాణం, సువార్త ప్రయాణాల్లో, పత్రిక పాటల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపించినప్పుడు మనం తప్పకుండా నడవాలి. నడిస్తేనే సంభవింపబో సంగతులు మనకు తెలుస్తాయి. మనం నడిపించిన సమయంలో నడవకపోతే పరిశుద్ధాత్ముడు సంభవింపబో సంగతులు మనకు తెలియచేయడు. సంభవింపబో సంగతులు తెలుసుకోవాలని నువ్వు అనుకున్నట్టయితే ముందు పరిశుద్ధాత్మతో నింపబడి సర్వసత్యంలోకి నడవాలి. 73వ కీర్తన 24వ వచనం నేను మీకు చాలాసార్లు చెప్పాను. అక్కడ ఎంత చక్కగా ఉందంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. 25వ వచనంలో ఏముంటుందంటే, 73:25లో అక్కడ ఎంత చక్కగా ఉంటే, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది కూడా నాకు అక్కరలేదు. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత నువ్వు నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఇక్కడ చెప్తుంటే, సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మనం నడవాలి. హానోకు దేవునితో నడిచిన తర్వాత అని ఉంటుంది, ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనంలో. తర్వాతనే దేవుడు కొనిపోయాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనేకసార్లు మనల్ని నడిపిస్తుంటాడు, కానీ మనం బద్దకిస్తుంటాం, మనం నడవం. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలవంతంగా పట్టుకొని తీసుకెళ్తుంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా బలపరుస్తున్నాడో మనం చూద్దాం. సర్వసత్యం నడిపించేవాడు ఆయనే, సంభవింపబో సంగతులు తెలియజేసేవాడు కూడా ఆయనే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత 6వ పాయింట్ నేను మీకు ఒక విషయం చెప్తాను తప్పకుండా. అపోస్తుల కార్యములు ఒకసారి మీరు చూడండి. అపోస్తుల కార్యములు
ఒకసారి చెప్తాను. అపోస్తల కార్యం చూడండి దయచేసి 17వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం, ఇది 6వ పాయింట్. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశం ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళటకు యత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అక్కడ మీరు ఆత్మ అనే మాట పెద్ద అక్షరాలతో ఉంది చూడండి. మళ్ళీ 6వ వచనం చెప్తాను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచెను, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. నెంబర్ 6 పాయింట్ ఏంటంటే, నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపించేవాడు మాత్రమే కాదు, నీవు వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్ను ఆటంకపరచటకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వెనకాడడు. దేని కొరకట? వాళ్ళు వెళ్ళేది మంచి పనే. ఆసియాలో వాక్యం చెప్దామని చెప్పేసని వాళ్ళు వెళ్తుంటే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచను. వారు ఫ్రుగియా గలతియా మీద పోతుంటే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ మనం చూస్తే కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మతో నింపబడ్డ బిడ్డలు కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు. కొంతమందితో కూర్చోకూడదు, కొంతమందితో మాట్లాడకూడదు. ఈ మాటలు కొంచెం విచిత్రంగా ఉన్నాయి కదా మీకు. దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ పొందిన వారికి సాధ్యమని చెప్పి నేను మీకు సూటిగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ కొన్ని స్థలాల్లో నిన్ను వద్దు, ఇక్కడ కూర్చోవద్దని చెప్పి చెప్తుంది. మనలో సేవకులకు చాలా అనుభవం ఉంది. నా వరకైతే నాకు చాలా అనుభవం ఉంది. అక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడైనము, అట్టి మాటలు పలుకువారు మరి ఎక్కువ భక్తిహీనులు అయిందని అంటారు. ఒకరోజు దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, ఒక సేవకుని ద్వారా. 6వ పాయింట్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మను పొందిన దైవజనులు కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మతో అభిషేకం పొందినటువంటి దైవజనులు కొంతమంది వ్యక్తులతో మాట్లాడకూడదు. కొన్ని పనులలో పాలు పుచ్చుకోకూడదు. ఇది నా హృదయ వేదనతో నేను మీకు చెప్తున్న మాట. ఇది పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. పరిశుద్ధాత్ముడే వాక్యం చెప్పొద్దని ఆటంకపరిచినప్పుడు నీ ఫోటో పాంప్లెట్లో వేశారు, నీ కరపత్రాలు ఇచ్చారని, నీకో పెద్ద కటౌట్లు పెట్టిందని చెప్పి నువ్వు చేసుకున్నట్టయితే పరిశుద్ధాత్మదేవుడు నువ్వు దుఃఖపరుస్తావు. దుఃఖపరచడమే కాదు, పరిశుద్ధాత్ముడు ఆరిపోతాడు. ఫస్ట్ అడ్డగిస్తాడు. ఆసియాలో వాక్యం చెప్పదని అడ్డగించాడు. అడ్డగించినా కానీ నువ్వు వెళ్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. దుఃఖపడ్డప్పటికి నువ్వు వెళ్తే పరిశుద్ధాత్ముడు ఆరిపోతాడు. దీపం ఆరిపోతే గదిలో ఏం మిగులుతుందంటే చీకటి మిగులుతుంది. నువ్వెంత గొప్ప దైవజనుడు అయినా, నాకు ఒక దైవజనుడు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఆయన ఒక దగ్గర ఉద్యోగకుటాలో వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆ రోజంతా ఏం వాక్యం చెప్పాడు మొత్తానికి హల్లెలూయా అనిపించాడు. రాత్రి గెస్ట్ హౌస్లో మేమిద్దరం ఉండగా ఆయన చెప్తున్నాడంటే, బ్రదర్ యేసుపాదం గారు, నాకెందుకో స్పిరిట్ లీడింగ్ లేదండి అన్నాడు. ఆత్మ నడిపింపు లేదన్నాడు. మరి అట్లయితే మీరు ప్రార్థన చేసుకొని వచ్చారా, లేకపోతే ఈ సంఘ పెద్దలు పిలిచారని వచ్చారంటే, వాస్తవానికి సంఘ పెద్దలు పిలిచారని వచ్చారండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడ్డగిస్తాడు కదా. అదేంటండి, పరిశుద్ధాత్ముడు బోధించమంటాడు, ప్రేరేపిస్తాడు, కానీ అడ్డగించే పరిశుద్ధాత్మల గురించి నేను వినలేదన్నాడు. అయితే ఇగో 16వ అధ్యాయము 6-7 వచనంలో అండి, ఆసియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించాడు. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన దైవ సేవకులైనటువంటి సహోదరులకి నెంబర్ 6 పాయింట్ ఇది అని చెప్తున్నాను.
చివరిగా నెంబర్ 7 ఏంటంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము మనందరికి కూడా తెలిసినటువంటి మాట. ఆయనను అనే మాటకి ముందే ఉందో మీరు పాయింట్ నెంబర్ 7 ఏం రాస్తారంటే, ఒకసారి మీరు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము మరి 8వ వచనం చదివి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8. అయినను, అక్కడ చూడండి, అయినను అంటే అర్థమేంటే ఆ కాలంలోనూ సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇందాక నేను మీకు చెప్పాను, లూకా సువార్త 24:49 తండ్రి వాగ్దానం చేసింది పొందు వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి, వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి. కనిపెట్టుకున్న తర్వాత మీరే నాకు సాక్షులు అని చెప్పి 48వ వచనంలో ఉంటుంది. మళ్ళీ చెప్తాను, పరిశుద్ధాత్మను పొందే వరకు కూడా వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. పునరుద్ధరణ అయిన యేసయ్య ఎన్నిసార్లు వాళ్ళు కలిసినా కానీ వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి నొందుదురు. వారు యెరూషలేములోను నెంబర్ 1 యూదయ సమరయ దేశంలోనంతటను నెంబర్ 3 సర్వభూలోకానికి వెళ్ళి నాకు సాక్షులైందురు. యెరూషలేములోను అంటే తన సొంత ఇంట్లో కదా, యూదయ సమరయ, యూదయ అంటే పొరుగువారు బంధువుల ఇంట్లో, తర్వాత సమరయ అనగా అన్యజనుల దగ్గర, తర్వాత బూదిగంతముల వరకు నాకు సాక్షులైందురు అని చెప్పాడు. వీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత సాక్షులుగానే జీవించారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో పేతురు చెప్తున్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన్ని మృతుల నుండి లేపెను, దీనికి మేము సాక్షులము. వారు మొదట సేవ ప్రారంభంలో, పరిశుద్ధాత్మ పరిచర్య ప్రారంభంలో వారు సాక్షులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డ తర్వాత చివరికి వారు హతసాక్షులుగా మారిపోయారు. సాక్షులు మీరే, హతసాక్షులు కూడా మీరే. పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహం పొందినటువంటి మనల్ని దేవుడు సాక్షులుగా వాడుకుంటాడు. ఈ అంత్య దినాల్లో మళ్ళొక్కసారి పగడాల ప్రవీణ్ బ్రదర్ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. బహుశా మన కళ్ళెదురుగా దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి కుమారుడు, అమెరికాలో ఒక దైవజనుడు, గ్రహాం స్టెయిన్స్ గారు ఒక దైవజనుడు, వీళ్ళందరూ ఎవరంటే హతసాక్షులు. ఈ హతసాక్షుల యొక్క సంఖ్య పూర్తి అయ్యే వరకు కూడా మీరు ఓపిక పట్టండి అని చెప్పి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము ఒక్కసారి మీరు చూసి ప్రార్థన చేసుకుందాం. చూడండి, ప్రకటన 6, 9 నుంచి 11. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక నువ్వు తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రదర్శన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేశారు. ఎక్కడంటే బలిపీఠం క్రింద నుంచి. తెల్లని వస్త్రంలో వారిలో ప్రతి వారికి ఇవ్వబడను, మరియు అక్కడ చూడండి, వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు 1, సహోదరుల యొక్కయు 2 లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని దేవుని యొక్క ఆత్మ వారికి చెప్పబడుతుంది. ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధాత్మతో నింపబడడం ఎంత ముఖ్యమో, పరిశుద్ధాత్మతో నడిపించబడడం ఎంత ముఖ్యమో సాక్షులుగా జీవించాలి. వాక్యము నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యం నిమిత్తము
వారు వధించబడ్డారు, అనగా చంపబడ్డారు. ఆ లెక్క పూర్తి అయ్యే వరకు కొంచెం కాలం పూర్తిగా ఓపిక పట్టమంటే అర్థమంటే ఈ అంత్య దినాల్లో ఇంకా అనేకులైనటువంటి సహోదరులు హతసాక్షులు కావాల్సింది ప్రభు కొరకు. లెక్క పూర్తి అవ్వాలి. ప్రభు రాకడలో మనందరం కూడా ఎత్తబడాలి. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, సర్వసత్యాలను నడిపిస్తాడు, సంభవింపబో సంగతులను తెలియచేస్తాడు. నువ్వు పలానా దగ్గర పోయి వాక్యం చెప్పొద్దని ఆటంకపరుస్తాడు. యేసు యొక్క ఆత్మ నిన్ను వెళ్ళనీయదు. ఇది నీకు కొత్తగా అనిపిస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు మనము మన జీవితంలో అలగరి చేశాం. అనేక సార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరిచాం. అనేక సార్లు పరిశుద్ధాత్మని ఆర్పివేసినటువంటి దినాలు ఉన్నాయి. నువ్వు సాక్షివా, హతసాక్షివా, లేక దేవుని ఆత్మను దుఃఖపెడుతూ దేవుని ఆత్మను ఆర్పివేసేటువంటి సేవకునిగా ఉన్నావా? ఈ పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము నీ నోట, నీ పిల్లల నోట, నీ పిల్లల నోట ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేసి సంఘాన్ని దేవుడు తన ఆత్మతో నింపునుగాక. మన సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు దర్శనములు చూచుదురుగాక. మన కుమారులు కుమార్తెలు ప్రవచనం చెప్పుదురుగాక. మన పనికత్తెలు పనివారు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. మన ఇంట్లో ఉన్నటువంటి ముసలివారు కలలు కందురుగాక. ఇది దేవుని వాగ్దానం అని చెప్పి విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదైన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. ఏ యోగ్యత లేని మమ్మలను, బలహీనులను, ఎన్నిక లేని వారిని, నీచులను, తృణీకరించబడ్డ వారిని నీవు పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నందుకని స్తోత్రములు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకున్న తండ్రి, బలహీనులను సిగ్గుపరచు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకున్నావు. యేసయ్యా, మేము జ్ఞానం లేని వారమైనప్పటికీ నీ పరిశుద్ధాత్మ జ్ఞానం మాకు అనుగ్రహించావు నాయనా. మరి శక్తి చేత కాదు, బలము చేత కాదని చెప్పి సెలవిచ్చావు. నీ ఆత్మతో నీ సేవకులే మమ్మల్ని నడిపించండి. సంభవింపబో సంగతులు మాకు తెలియచేయండి. సర్వసత్యంలోనికి నడిపించండి. మమ్మల్ని హెచ్చరించండి ప్రభువా, మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని సరిచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశంలో బూదిగంతముల వరకు పరిశుద్ధాత్మను పొందిన వారు సాక్షులుగాను హతసాక్షులుగా ఏ విధంగా మారారో మేము కూడా మా వంతు పని మేము చేసి నీ మహిమరాజ్యంలో ప్రవేశించే కృపకు పాత్రలు చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, మన సంఘములకు, సేవకులకు, యవన బిడ్డలకు, వృద్ధులకు, పనివారికి, పనికత్తెలకు, మన కుమారులకు, కుమార్తెలకు, పిల్లలకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసి తన నిత్య మహిమలో మనల్ని చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తన పరిశుద్ధాత్మతో తన నిత్య మహిమలోకి మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.